అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 11వ విడత మొబైల్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. సుమారు 1,50,00,000 రూపాయలు విలువ చేసే మొబైల్స్, అలాగే 750 మొబైల్స్ను కూడా పోలీసులు రికవర్ చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ అంటే అనేక రకమైనటువంటి వివిధ కంపెనీలకు రకమైనటువంటి మొబైల్స్ కూడా ఇక్కడ పోగొట్టుకున్న మొబైల్స్ అన్నీ కూడా పోలీసులు రికవరీ చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళకి మరికొద్ది క్షణాల్లో ఎస్పీ తూహిన్ సిన్హా గారి చేతుల మీద కూడా మొబైల్స్ అన్నీ కూడా అందజేస్తారు. అంటే సుమారు 750 మొబైల్స్, అంటే 1,50,00,000 విలువ చేసే మొబైల్స్ అంటే చిన్న విషయం కాదు. ఇది అంటే భారీ మొత్తంలో మొబైల్స్ని రికవరీ చేశారు. అలాగే ఇక్కడ బాధితులను చూడము ఎంతమంది వచ్చారో మనం పూర్తిగా చూడొచ్చు. బాధితుల్ని అందరినీ కూడా వాళ్ళ నెంబర్లకి ఫోన్లు చేసి అందరినీ కూడా ఈ రికవరీ మేళాలో పాల్గొనాలని చెప్పి ఆ రికవరీ మేళాకు సంబంధించి మొబైల్స్ అందజేయడానికి తీసుకోవడానికి కూడా బాధితులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాగే ఈ మొబైల్స్ పోగొట్టుకున్నవి కొన్ని, దొంగలించబడినవి కొన్ని, అన్నీ కూడా అనకాపల్లి జిల్లా సరౌండింగ్స్ సంబంధించి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది ఒకటోసారి కాదు, ఇది 11వ రికవరీ మేళా. ఈ రికవరీ మేళాకు సంబంధించి 11వ రికవరీ మేళా. అంటే మొబైల్స్ అంటే సుమారు 11 సార్లు కూడా సుమారు పెద్ద మొత్తంలో కూడా మొబైల్స్ అన్నింటినీ కూడా పోగొట్టుకున్న బాధితులకి అయితే పోలీసులు అందజేయడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో ఎస్పీ తూహిన్ సిన్హా గారి చేతుల మీదుగా కూడా ఈ మొబైల్స్ అన్నీ కూడా బాధితులకి అందజేయడం జరుగుతుంది. అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు కూడా అందరూ కూడా ఈ రికవరీ మేళాలో కూడా పాల్గొంటారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక 11th ఫేజ్ మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది. ఇందులో టోటల్ 750 మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్ అండ్ ఓనర్స్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది. దీనికి టోటల్ కాస్ట్ సుమారుగా 1.50 crores అమౌంట్తోనే ఇది 750 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. మన టోటల్గాని చూసుకుంటే 2022 మన డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఇది 11th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళా. ఎప్పుడు వరకు మనం 4,086 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి టోటల్ కాస్ట్ 6.77 crores మొబైల్ ఫోన్స్కి వాల్యూ కూడా ఉంది. ఇందులో అన్ని విధంగా మొబైల్ ఫోన్స్, ఆల్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మీ. సుమారుగా 2,450 మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ మనకి ఈ సంవత్సరం రిపోర్ట్ అయింది. ఇందులో సుమారుగా 60% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం 2025లో మన 3 మొబైల్ రికవరీ మేళాస్ పెట్టడం జరిగింది. ఇందులో 1,880 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 3.70 crore వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాదు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో బయట స్టేట్స్ నుంచి కూడా మన టీమ్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రికవర్ చేశారు. ఇది ఒడిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఇది ముఖ్యమైన స్టేట్స్ అక్కడ నుంచి చేయడం జరిగింది. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక స్పెషల్ సెల్ మనం ఫామ్ చేశాము విదిన్ ఐటీ కోర్. వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద పని చేసుకుని సిఈఐఆర్ పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, అక్కడ నుంచి మనకి డేటా వచ్చిన తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేసాము. అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక బాట్ నంబర్ 9346912007. అక్కడ కూడా చాలామంది విక్టిమ్స్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో అన్ని డేటా కంపైల్ చేసి ప్రతిరోజు వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి టీమ్స్ని పంపించేసి ఇది అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ పబ్లిక్కి కూడా అది తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే, దొంగతనాలు జరిగితే ఆర్ మీరు మర్చిపోతే అప్పుడు వెంటనే ఈ నంబర్కి మీరు కాల్ చేసేసి, లేకపోతే సిఈఐఆర్ పోర్టల్లో మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ పెట్టుకుంటే ఐఎంఈఐ నంబర్, ఫోన్ నంబర్, మేక్ అండ్ మోడల్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ పెట్టేసి మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగానే పాస్ చేయించండి. సో దాట్ నెక్స్ట్ మొబైల్ రికవరీ మేళాలో మీ మొబైల్ ఫోన్స్ కూడా మనం ఖచ్చితంగా
ఎఫర్ట్స్ పెట్టేసి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ మంచి పని కోసం నేను ఐటీ కోర్ టీమ్ లెడ్ బై సోషల్ మీడియా సెల్ సిఐ వెంకట్రావు, ఎస్ఐ సురేష్ అండ్ ఎంటైర్ ఐటీ కోర్ టీమ్కి అభినందన్ తెలియజేస్తున్నాను. దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ in this recovery as well as other recoveries which happened in this year and last year. ఇది మన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ కింద వచ్చాము ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఐటీ కోర్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎఫర్ట్స్ దట్ దే హ్యావ్ పుట్. ఇంకా మీడియా ఫ్రెండ్స్ ద్వారా అది పబ్లిక్ని కూడా అది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఊరు వాళ్ళకి ఎవరికి మొబైల్ ఫోన్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉంటే వెంటనే ఇది సిఐఆర్ పోర్టల్కి యూటిలైజ్ చేసేసి వాళ్ళు డీటెయిల్స్ పంపించాలి సో దట్ వీ కెన్ వర్క్ అవుట్ ఆన్ ఆల్ దీస్ లాస్ట్ ఫోన్స్ అండ్ రికవర్ ద ఫోన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.